హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా చల్లచల్లగా ఉండే కస్టర్డ్ స్వీట్ డిజర్ట్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా సమ్మర్లో చల్లచల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ని చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ స్వీట్ డిజర్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ పై ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదేనండి సుజీ రవ్వ. సుజీ రవ్వను వేసి లో ఫ్లేమ్లోనే కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, అప్పుడే రవ్వ అంతా కూడా బాగా వేగుతుంది. కనీసం మనకి రవ్వ ఇలా వేగటానికి ఒక 5 మినిట్స్ అయినా పడుతుంది. రవ్వ ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని వేసి ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్ళు 1 కప్పు పాలు వేసి ఉడికించుకోవాలి. అదే మీరు పూర్తిగా నీళ్ళతోనైనా ఉడికించుకోవచ్చు, లేకపోతే పాలతోనైనా ఉడికించుకోండి. రవ్వ ఉడికి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ను ఆపి రవ్వని సాఫ్ట్గా అయ్యేంత వరకు ప్రెస్ చేసుకుంటూ ముద్దలా చేయాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి కలిపి ఇందులోనే 1 పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసి బాగా కలపాలి. కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యి పెట్టగలిగినంత వేడిగా ఉన్నప్పుడు రవ్వని ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలపాలండి. ఇలా బాగా సాఫ్ట్గా కలిపిన తర్వాత చిన్న సైజ్ అంత ముద్దను తీసుకొని రౌండ్ బాల్ని చేసి కొద్దిగా ప్రెస్ చేయాలి. ఇలా చేసామంటే ఆయిల్లో వేగేటప్పుడు ఈజీగా వేగుతాయి. ఇలానే మిగిలినవన్నీ కూడా చేయాలి. స్టవ్ పై కడాయిలో రవ్వ తీసుకున్న కప్పుతోనే 4 కప్పులు పాలు వేసుకోవాలి. పాలు వేసి 1 పొంగు రానివ్వాలండి. పాలు వేసిన తర్వాత కప్పులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసి కొద్దిగా పాలు వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు కలిపిన కస్టర్డ్ మిల్క్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండకట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ షుగర్ని వేసి ఒకసారి మొత్తం కలపాలి. ఇలా ఒక 5 మినిట్స్ మీడియం హీట్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది. ఇందులో క్రష్ చేసిన యాలకులను వేసి ఒకసారి కలిపి స్టవ్ను ఆపి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసిన సుజీ బాల్స్ని ఎన్ని పడితే అన్ని వేసి మీడియం హీట్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించకూడదండి, లోపల కుక్ అవ్వకుండా పైన మాడిపోతాయి. కాబట్టి మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపుకు తిప్పి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా వేసి మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ముందుగా వేగిన వాటిని ఒక బౌల్లో పెట్టి పైన కస్టర్డ్ మిల్క్ని వేయాలి. తర్వాత మళ్ళీ మిగిలిన వాటిని కూడా పెట్టి కస్టర్డ్ మిల్క్ని పైన అంతా కూడా వేయాలి. ఇలానే మిగిలినవన్నీ కూడా వేసి కస్టర్డ్ మిల్క్ అంతా కూడా వేసిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ని వేయాలి. జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇవి పాలు పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. ఒక 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అరగంట కానీ గంట కానీ ఉంచి ఇంట్లో వాళ్ళకి చల్లచల్లగా సర్వ్ చేయండి.
కస్టర్డ్ స్వీట్ డిజర్ట్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో చల్లచల్లగా తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.